హాయ్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. జగదాత్రి, జగదాత్రి అంటూ కౌశికి ఒక లెటర్ పట్టుకొని వస్తుంది. ఏమైంది వదినా అని దాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు. పిన్ని వాళ్ళు ఈ లెటర్ అని కౌశికి చూపిస్తూ ఉంటుంది. ఏమైందక్క ఇలా ఇవ్వు అని కేదార్ చాలా షాకింగ్గా ఆ లెటర్ని చదువుతూ ఉంటాడు. కేదార్ ఆ లెటర్లో ఏముంది చెప్పు కేదార్ అని దాత్రి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. పిన్ని వాళ్ళు మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము, మా కోసం ఎవరూ వెతకొద్దని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయారు దాత్రి అని కేదార్ చెప్తాడు. ఏంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా అని అసలు ఎందుకు వెళ్ళిపోయారు అని ధాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. వైజయంతి, నిషి, యువరాజ్ ముగ్గురు కూడా బ్యాగులు పట్టుకొని నడి రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఇక దివ్యాంక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా మీకు? ఇప్పుడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. ఆ ప్రెస్ మీట్లో మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ ప్రెస్ మీట్లో చెప్పబోతున్నారు. మీ కంపెనీలో మీకు సపోర్ట్ చేసే కొంతమందిని ఇక్కడికి రప్పిస్తున్నాను. వాళ్ళ హెల్ప్‌తో ఆ కౌశికిని సీఈఓ కుర్చీలో నుంచి దించేయొచ్చు. ఇదే నా ప్లాన్ అని దివ్యాంక, నిషి, వైజయంతి యువరాజ్‌కి చెప్తూ ఉంటుంది. వెంటనే టీవీలో బ్రేకింగ్ న్యూస్ అంటూ యువరాజ్, నిషి, వైజయంతిని చూపిస్తూ ఉంటారు. ఇదంతా సుధాకర్, కౌశికి, ధాత్రి, కేదార్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. వెంటనే నిషి వాళ్ళని ఆ ప్రెస్ మీట్‌లో మాట్లాడకుండా చేయాలి జగదాత్రి. లేకపోతే కంపెనీలో గొడవలు వచ్చి చాలా కోట్ల నష్టం వస్తుంది అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటే, పదండి వదిన వెళ్ళి అడ్డుకుందాం అని ధాత్రి, కేదార్, కౌశికి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆల్రెడీ నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు కూడా మీడియా ముందు ఏదో మాట్లాడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. దివ్యాంక చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మరి పూర్తిగా చెప్పకముందే అడ్డుకుంటారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.